అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఇది మరొక యజ్ఞము. ఈ యజ్ఞములో ఇంద్రియములతో చేసే కర్మలు అన్నిటినీ, అంటే మనస్సుతో చేసే కర్మలు అన్నిటినీ జ్ఞానముతో వెలుగుతున్న ఆత్మ సంయమము అనే యోగాగ్నిలో వేసి భస్మం చెయ్యాలి. ఇక్కడ పరమాత్మ ఆత్మ సంయమ యజ్ఞము లేక శమయజ్ఞము అనే దాని గురించి చెబుతున్నారు. ఈ యజ్ఞములో పంచతన్మాత్రలు అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అనే గుర్రములను మనసు అనే బలమైన కళ్ళెముతో కట్టి రథమును సక్రమంగా అనుకున్న దారిలో నడుపుతూ గమ్యం చేరుకోవడము. ఇంద్రియములు మన మాట వినకపోవడానికి కారణము మన మనసు బలంగా లేకపోవడమే. మనసు బలంగా శక్తివంతంగా ఉంటే ఇంద్రియములు మనసు మాట వింటాయి. యజమాని చేతగాని వాడైతే, బలహీనుడైతే ఆ ఇంట్లో ఉన్న సేవకులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. యజమాని మాట లెక్క చేయరు. ఇక్కడ కూడా అంటే మనసు బలహీనముగా ఉంటే ఇంద్రియములు మనసు చెప్పిన మాట లెక్క చేయవు. ఆత్మ అంటే నానార్థాలు ఉన్నాయి. చిత్తము, మనసు, బుద్ధి, హృదయము ఇవన్నీ కూడా ఆత్మకు పర్యాయ పదాలు. ఆత్మ అంటే నేను అనే అర్థం కూడా ఉంది. ఆత్మ సౌందర్యము, ఆత్మానుభవము, నిజం వాడి ఆత్మకు తెలుసు అనే పదాలు, ఆత్మ నిగ్రహము ఇవన్నీ కూడా మనస్సుకు చిత్తమునకు పర్యాయ పదముగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఆత్మ అంటే మనసు, బుద్ధి అని కూడా అర్థం. మోక్ష సాధనకు ప్రధానంగా అడ్డం వచ్చేది మనస్సు. మనస్సు బలంగా లేకపోతే ఒక చోట నిలబదు, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని పూర్వజన్మలలోని సంస్కారములు పట్టుకొని ఉంటాయి. వాటి ప్రభావము మనస్సు మీద బలంగా ఉంటుంది. అటువంటి మనస్సును బలోపేతం చేయాలి. దీనినే ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ ఈ ఆత్మ సంయమము అనే అగ్నిలో మనము జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ చేసే కర్మలన్నీ హోమం చేయబడతాయి అని చెప్తున్నారు. ఆహుతి చేయబడతాయి అని అంటున్నారు పరమాత్మ. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానదీపితే అనే పదం వాడారు. దీనికి అర్థము జ్ఞానము అనే దీపము, ప్రకాశము. ఆత్మ సంయమము కలిగితే ఆత్మజ్ఞానము మనలో ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానము మనస్సుతో కలిసి ప్రకాశిస్తూ మనలోని ఇంద్రియ మనోనిగ్రహములను ఇంకా పెరగటానికి దోహదం చేస్తుంది. ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి. నేను ఎవరు? ఎందుకు పుట్టాను? ఈ శరీరం ఎవరు? నేను ఈ శరీరము ఒకటేనా లేక వేరా? నేను చూసేది శాశ్వతములా లేక ఈరోజు ఉండి రేపు పోయేవా? నేను ఏమి చెయ్యాలి? ఇలా మనలో మనం ప్రశ్నించుకుంటూ సమాధానాలు రాబట్టుకుంటూ జ్ఞానం సంపాదించుకోవాలి. వాటికి మూలము ఆత్మ సంయమము. ఆత్మ సంయమము కలిగితే మనస్సు విషయవాంఛలం యందు లగ్నం కాకుండా పరమాత్మ వైపు మళ్ళుతుంది. దానికి జ్ఞానము తోడ్పడుతుంది.
ఇవి ఒకదానితో ఒకటి సహకరించుకొని మనలను మోక్ష మార్గములో నడిపిస్తాయి. దీనినే ఆత్మ సంయమ యజ్ఞము అని అంటారు. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 28వ శ్లోకంతో కలుసుకుందామండి.